ప్రపంచంలోనే ఎక్కువగా ఫుట్బాల్ని ప్రొడ్యూస్ చేసే దేశం పాకిస్తానే. పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం సుమారుగా 40 నుండి 60 మిలియన్ల వరకు ఫుట్బాల్స్ ప్రపంచ దేశాలకి ఎగుమతి అవుతాయి. దీన్ని బట్టి చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ఫుట్బాల్ అన్నిటిలోకి 50 నుండి 70% వరకు పాకిస్తాన్లో తయారు చేసిన ఫుట్బాల్సే మీకు కనిపిస్తాయి. ఈ ఫుట్బాల్స్ని పాకిస్తాన్లో ఎక్కువగా షెల్ కోట్లో తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా అంబులెన్స్ నెట్వర్క్ని నిర్వహిస్తున్న దేశం కూడా పాకిస్తానే. ఈద్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ద్వారా అత్యంత ఎక్కువగా అంబులెన్స్ సర్వీస్ని నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్కి ప్రపంచంలోనే ఎక్కువగా అంబులెన్స్ నెట్వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ 2015లో 6వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ అంటే మీనింగ్ పెర్షియన్ మరియు ఉర్దూ లాంగ్వేజ్లో ల్యాండ్ ఆఫ్ ది ప్యూర్ అని అర్థం. పాకిస్తాన్లో అంతమంది జనాభా ఉన్న కేవలం 2 మాత్రమే నోబెల్ ప్రైజ్ని గెలిచారంట. అందులో ఒకరు మలాలా యూసఫ్జాయ్. ఈమె మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈమె శాంతి కోసం చేసిన కృషిలో నోబెల్ ప్రైజ్ని 2014లో అందుకుంది. అలాగే అబ్దుల్ సలాం అనే ఒక అతనికి 1979లోనే ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిసారిగా వచ్చిందంట. పాకిస్తాన్ యొక్క అఫీషియల్ నేమ్ మాత్రం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్లో అన్నిటికంటే అతిపెద్ద ప్రాంతం కరాచీ. ఆర్థిక పరంగా కూడా ఈ ప్రాంతం పాకిస్తాన్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఎక్కువగా జీవించి ఎన్నో బిజినెస్లని చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో సీపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ యొక్క అఫీషియల్ కరెన్సీ పాకిస్తానీ రూపీ. చెరుకు రసంని పాకిస్తాన్లో జాతీయ జ్యూస్ కింద చెప్తారు. అక్కడ లాంగ్వేజ్లో దీన్ని రోహ్ అంటారు. పాకిస్తాన్లో చెరుకుకి సంబంధించిన ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ యొక్క బార్డర్ ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇండియా వంటి దేశాలతో కలిసి ఉంటుంది. పాకిస్తాన్ యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఉర్దూ. అక్కడ ఇంగ్లీష్ని కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పుకుంటూ ఉంటారు. పాకిస్తాన్లో కూడా మన ఇండియా లాగే అత్యధికంగా ప్రజలు ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడున్న మొత్తం జనాభాలో 11 నుంచి 12% వరకు జనాభా ఇంటర్నెట్ని కలిగి ఉన్నారు. పాకిస్తాన్లో కెవ్రా సాల్ట్ మైన్ అని ఒక పెద్ద ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నుంచే కావలసినంత ఉప్పుని తయారు చేస్తూ ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ఈ విధంగా చూసుకుంటే అత్యంత పురాతనమైన అతి పెద్ద ఉప్పు గని ఇదే. ఎడారిలో కామన్గా చెట్లు చేమలు లేకుండా ఇసుకతో ఎక్కువగా ఉంటుంది. కానీ పాకిస్తాన్లో థర్పార్కర్ డిజర్ట్ అనే ఒక పెద్ద ఎడారి ప్రాంతం ఉంది. కానీ ఈ ప్రాంతం అంతా చెట్లు చేమలతో సారవంతంగా ఉంటుంది. ఇది సింధు లోయకి దగ్గరలో ఉంటుంది. సైన్యం పరంగా చూసుకుంటే ప్రపంచంలో 7వ స్థానంలో పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ యొక్క సైన్యంలో సుమారుగా 6,42,000 మంది వరకు సైనికులు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మన భూమిపైన అత్యంత ఎక్కువగా మంచు ఉండే ధ్రువ ప్రాంతాల తర్వాత ప్రపంచంలోనే ఎక్కువగా మంచు ప్రాంతం ఉన్న ప్రాంతం కూడా పాకిస్తానే. ఈ పాకిస్తాన్లో బయాఫో గ్లేసియర్ అనే ప్రాంతంలో అత్యధికంగా మంచు ఉంటుందంట. పాకిస్తాన్ యొక్క మొత్తం భూభాగంలో సుమారుగా 25% వరకు భూమిని కేవలం వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారంట. రష్యాతో పోల్చుకుంటే వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్రాంతం చాలా ఎక్కువ అంట. పాకిస్తాన్లో చంగామంగా ఫారెస్ట్ అని ఒక పెద్ద అడవి ఉంది. ఈ అడవి సుమారుగా 12,000 ఎకరాల్లో ఉంటుంది. ఈ అడవి యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ అడవి సహజసిద్ధంగా ప్రకృతిలో కాకుండా మనుషులు చెట్లు వేసి నీళ్లు పోయడం వల్ల పెరిగిన మొత్తం ప్రాంతం అంటది. పాకిస్తాన్కి కూడా జాతీయ ఫలంగా మామిడి పండునే పెట్టారు. అలాగే పాకిస్తాన్ యొక్క జాతీయ పుష్పం మల్లెపువ్వు. మర్కోర్ అనే పాకిస్తాన్లో పెరిగే ఒక పెద్ద మేకని అక్కడ జాతీయ జంతువు కింద పెట్టారు. పాకిస్తాన్ యొక్క జాతీయ పక్షి చుకర్ పాట్రిజ్. ప్రపంచంలోనే అత్యంత బాగా ట్రైనింగ్ తీసుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్స్లో పాకిస్తాన్ యొక్క పైలట్స్ కూడా ఉన్నారంట. పాకిస్తాన్లో షాహ్ ఫైజల్ మస్జిద్ అనేది ఒక పెద్ద మసీద్ ఉంది. ఈ మసీదులో ఒకేసారిగా సుమారుగా 1,00,000 మంది వరకు ప్రార్థనలు నిర్వహించగలరంట. పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇస్లామాబాద్. ఈ ప్రాంతంలో సుమారుగా 9,20,000 వరకు జనాభా ఉన్నారంట. మార్చి 23ని పాకిస్తాన్ రిపబ్లిక్ డేగా చెప్తారు. పాకిస్తాన్ యొక్క మొత్తం జనాభాలో సుమారుగా 55% వరకు జనాభా విద్యావంతులేనంట. పాకిస్తాన్లో మనుషుల యొక్క జీవితకాలం యావరేజ్గా 60 సంవత్సరాల వరకు ఉంటుంది. పాకిస్తాన్ మొత్తం జనాభాలో 96% వరకు ముస్లిమ్సే ఉంటారు. మిగతా % హిందూస్, క్రిస్టియన్స్ ఉంటారు.
మిలిటరీ పాలనలో ఉండే పాకిస్తాన్ని 1973 తర్వాత ప్రజాస్వామ్యం కింద మార్చారంట. బెనర్జీ భుట్టోనే పాకిస్తాన్లో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2007 ఆగస్టు 31వ తేదీన జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ప్రజాస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసి తనే ఆ దేశానికి ప్రెసిడెంట్గా నియమితమవుతున్నానని సైనిక చర్య ద్వారా అధికారికంగా ప్రకటించుకున్నాడంట. 2011లో మే 2వ తేదీన యుఎస్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ కొన్ని పాకిస్తాన్లో ప్రవేశించి అబ్బాతోబాద్లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ని చాకచక్యంగా పట్టుకొని చంపివేశాయంట. పాకిస్తాన్లో సుమారుగా 90 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తుని ప్రొడ్యూస్ చేస్తే అందులో 80.3 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తుని ఆ దేశంలోని ప్రజలే వాడుకుంటారంట. ప్రతి సంవత్సరం ఒక్క పాకిస్తానే 146.9 మిలియన్ల మెట్రిక్ టన్నుల విలువ చేసే కార్బన్ డైఆక్సైడ్ని గాలిలోకి రిలీజ్ చేస్తుందంట. ఇంటర్నెట్ యొక్క డొమైన్ కోడ్ పాకిస్తాన్కి .pk కింద ఇచ్చారు. పాకిస్తాన్లో మొత్తం 151 వరకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంట. మొత్తం పాకిస్తాన్ దేశంలో సుమారుగా 7,789 కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్ యొక్క రైల్వేస్ కవర్ చేస్తూ ఉంటాయి. పాకిస్తాన్ దేశంలో మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ఈజీగా పాకిస్తాన్లో మొత్తం 2,59,758 కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉన్నాయంట. ఇవి కాకుండా స్పెషల్గా 708 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉందంట. 2013లోని లెక్కలు చూసుకుంటే పాకిస్తాన్ యొక్క మొత్తం జీడిపిలో 3.5% జీడిపిని ఓన్లీ పాకిస్తాన్ తమ యొక్క మిలిటరీ అవసరాలపైనే కేటాయించిందంట. ఒకప్పుడు మన దేశంలో ఉండే మహంజదారో, హరప్పా, కోర్దిజీ, మెహర్గర్, తాకత్బాయ్, జూనిపర్ షాఫ్ట్ కేవ్, ముర్గగుల్లా గర్రా కేవ్ మరియు ముగల్లసా కేవ్ లాంటి చారిత్రక కట్టడాలు ప్లేసులన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్న స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోవడం వల్ల ఇలాంటి ప్రసిద్ధ ప్రదేశాలన్నీ పాకిస్తాన్లో ఉండిపోయాయి. పాకిస్తాన్లో పంటలను చూసుకుంటే ఎక్కువగా పత్తి, గోధుమలు, రైస్, చెరుకుని పెంచుతూ ఉంటారంట. పాకిస్తాన్లో పారిశ్రామికతను చూసుకుంటే టెక్స్టైల్స్, సిమెంట్, ఫెర్టిలైజర్, స్టీల్, షుగర్, ఎలక్ట్రికల్ గూడ్స్ అలాగే నౌకల్ని తయారు చేసే పరిశ్రమలు కూడా పాకిస్తాన్లో ఎక్కువగా ఉంటాయంట. పాకిస్తాన్లో మొత్తం చూసుకుంటే 916 వరకు హాస్పిటల్స్, 4,600 వరకు డిస్పెన్సరీస్, 1,13,206 వరకు డాక్టర్లతో అవి మెయింటైన్ చేయబడుతూ ఉన్నాయంట. అలాగే పల్లెటూర్లలో, గ్రామాల్లో 552 వరకు రూరల్ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. ఇందులో సుమారుగా 7,000 మంది వరకు లేడీ హెల్త్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారంట. పాకిస్తాన్ యొక్క జాతీయ కవి అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ 1876 నుంచి 1948 మధ్యన జీవించిన మహమ్మద్ అలీ జిన్నానే పాకిస్తాన్కి ఫాదర్ ఆఫ్ ది నేషన్. పాకిస్తాన్ యొక్క జాతీయ గీతం సుమారుగా 80 సెకండ్ల డ్యూరేషన్ కలిగి ఉంటుంది. పాకిస్తాన్లో సుమారుగా ఇప్పటి వరకు 51 యూనివర్సిటీలు, 1,55,000 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయంట. పాకిస్తాన్లో కూడా 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అంట. పాకిస్తాన్లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే. యునైటెడ్ స్టేట్స్, హాంకాంగ్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అతిపెద్ద దేశాలకి పాకిస్తాన్ ఎన్నో ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తూ ఉంటుందంట. అలాగే పాకిస్తాన్లో ఎక్కువగా మిషనరీ, ఎలక్ట్రికల్ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, మెటల్స్ మరియు మెటల్ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్ అండ్ ఫుడ్ స్టఫ్ని పాకిస్తాన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుందంట. పాకిస్తాన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. పాకిస్తాన్ యొక్క జనాభా సుమారుగా 21 కోట్ల వరకు ఉంటుంది. పాకిస్తాన్ దేశం యొక్క మొత్తం వైశాల్యం 7,96,095 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల అన్నిట్లో కంటే పాకిస్తానే మొట్టమొదటిసారిగా అణు విద్యుత్తుని సాధించడంలో సక్సెస్ అయింది. ప్రపంచంలో అన్ని రోడ్ల కంటే పాకిస్తాన్లోనే ఎత్తుగా చదునుగా ఉండే రోడ్డు ఉంది. ఆ రోడ్ని కరకోరం హైవే రోడ్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కాలువల ద్వారా నీటిపారుదల పద్ధతుల్ని పాటిస్తున్న దేశం పాకిస్తానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.